కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అనే ఒక సామెత ఉంది. రాజకీయ నాయకుడి పని రాజకీయ నాయకుడు చేయాలా, మీడియా పని మీడియా చేయాలా. మీడియా రాజకీయాలు చేయడం ప్రారంభిస్తే రాజకీయ నాయకులకి చిరాకేస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడికి నేడేంటి, రేపేంటి, ఎల్లుండేంటో అంతా తెలుసు. మీడియాకి పోనీ నిజంగా నిష్పక్షపాతంగా నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తుందా? ఓ రాజకీయ పార్టీ కార్యకర్తల్లాగా లేకపోతే తొత్తుల్లాగా పనిచేస్తే ఆ తొత్తెవ్వారం లాగానే ఉంటుంది. జర్నలిజం చచ్చిపోయింది, నీచ జర్నలిజం పతాక స్థాయికి చేరిపోయింది. విలువల గురించి వలువల్ని ఓడతీసినటువంటి వాళ్ళే ఉపన్యాసాలు ఇస్తుంటే ఆ సమాజం సిగ్గుపడుతుంది. తాజాగా ఈనాడు అట్లాంటి ఒక సిగ్గులేని వార్త రాసుకొచ్చింది. పనులు పక్కా, బిల్లులు ఇచ్చేయండి ఎంచక్క, వైకాపా అక్రమాల కూటమి ఎమ్మెల్యేల వత్తాసు, జగనన్న లేఅవుట్ల చదును పనుల్లో జీరో రికవరీకి పట్టు, ప్రజాప్రతినిధులు ఒత్తిడితో దారి తప్పుతున్న విచారణ బృందాలు అంటూ విచారణ బృందాలు దారి తప్పడం ఏంటి? ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ జగనన్న కాలనీల్లో పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు ఉన్నాయి, ఈ మొక్కలు ఉన్నాయి అన్నటువంటిది. అదే నిజమైతే అమరావతిలో జగన్ పట్టించుకోకపోతే ఏమైంది? అక్కడ పిచ్చి మొక్కలే కదా వచ్చింది. అవన్నీ తీయడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది? అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు తోడడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది? మరి అది అప్పుడు ఆ బిల్లులు ఇవ్వద్దా? ఇప్పుడు వాటన్నిటినీ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ నువ్వు పట్టించుకోలేదు. ఎక్కడ ఎందుకు నీ ఇంటి వసారాలో, నీ ఇంటి ముందున్నటువంటి కాస్త ఖాళీ స్థలం ఉంటే అక్కడ నువ్వు సరిగ్గా పట్టించుకోకపోతే పిచ్చి మొక్కలు పెరిగి చివరికి చిన్నపాటి అడవి అవుతుంది. 4 రోజులు పోతే పాములు వస్తాయి అక్కడికి. అది గుర్తుపెట్టుకోవాలి. బుద్ధి బుర్ర లేనటువంటి జర్నలిజం చేయడం ఏందో, నీతి నియమం లేనటువంటి జర్నలిజం చేయడం ఏందో అర్థం కావట్లేదు. అప్పట్లో వాడు చదువు చేశాడు, ఆ బిల్లులు అడుగుతాడు, అది ఇవ్వద్దు అంటే ఇప్పటికీ 18 నెలల నుంచి ఆపారు. రేపు పొద్దున కోర్టుకు వెళ్తే ఇప్పిస్తుంది. ఇంతకుముందు తెలుగుదేశాన్ని ఇప్పించలేదు ఆ బిల్లులు. ఇక్కడ దీంట్లో ఎమ్మెల్యేలు ఇప్పిస్తున్నారంటే మరి ఎమ్మెల్యే మళ్ళీ నెక్స్ట్ అక్కడ కట్టించి ఇవ్వాలి కదా. కట్టించి ఇవ్వకపోతే ఎట్లాగా రేపు పొద్దున వదిలేస్తే ఎట్లాగా? అంటే పేదోడిని రోడ్డు మీదనే ఉంచుదామనినా? జర్నలిజం అంటే అదేనా? పేదోడికి ఇల్లు ఉండనీయకుండా చేద్దాం అనేటటువంటి దిక్కుమాలిన జర్నలిజమా చేసేటటువంటిది? పేదోడికి జగన్ ఇచ్చాడు, పూర్తి కాలేదు, చంద్రబాబును పూర్తి చేయనియండి. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఏం జర్నలిజం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు మీరు? ఈ నీచ జర్నలిజం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు? ఎవరికి ప్రయోజనం? ప్రతి వార్త ఒకటి సమాచారం అన్నా ఉండాలి, లేదా సమాజానికి ప్రయోజనం అన్నా ఉండాలి. అలా లేనప్పుడు ఎందుకు జర్నలిజం? బెచ్చమెత్తుకుని అడుక్కోండి, కాస్త నలుగురు వేస్తారు, సిగ్గన్నా వస్తుంది మనకి. ఏం జర్నలిజం ఇది? ఎక్కడికి పోతున్నాం మనం? చివరికి రాజకీయ పార్టీలకి ఎలా నడవాలో చెప్పేటటువంటి కార్యకర్తల కంటే కూడా దారుణంగా తయారైపోతున్నామే. నిస్సిగ్గుగా చేస్తున్నారు. కొంచెం సిగ్గు తెచ్చుకోండి.